వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 400 రోజులు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికి 6 గ్యారెంటీలు అమలైనాయా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామాలలోనేమో గ్రామ సభలు పెట్టి అరువులను ఎంపిక చేస్తున్నారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, రైతు భరోసా పైసల విషయంలో కావచ్చు, అంటే వాళ్ళు ఇస్తున్న హామీలను కొంతమందిని అయితే ప్రభుత్వం సెలక్షన్ చేయడం జరుగుతుంది. అదే మరి హైదరాబాద్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది? మరి ఇప్పటి వరకు ఇక్కడ ఎక్కడన్నా ఏ కమిటీలన్నా లేకుంటే మండల ఆఫీస్ దగ్గరనే వీళ్ళని సెలక్షన్ చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాంపల్లి బీఆర్ఎస్ యువనేత నవీన్ మనతో ఉన్నారు. చెప్పండి, హైదరాబాద్లో పరిస్థితి ఏంది? మరి అంటే గ్రామాలలో గ్రామ సభలతోటి లబ్ధిదారులను ఎంపిక చేయడం అంటే జరుగుతుంది. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఎక్కడ ఈ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు? హైదరాబాద్ అనేది గత 10 సంవత్సరాల కాలంలో అమెరికన్ తల్లిదండ్రులంత ఎత్తులో హైదరాబాద్ ప్రతిష్ట ఉండేది. ఈ సంవత్సర కాలంలో కేవలం ఇవాళ హైదరాబాద్ చిట్ట చివరకు పడిపోయింది. ప్రతి ఒక్కరికి అరే ఇక మనం అమెరికా ఏం పోతాం రానైనా, మనం హైదరాబాద్లో ఉంటే మన బతుకు తెరువు అవుతుంది, ఇక్కడ లీవ్ ఆఫ్ కాస్ట్ కూడా ఈజీయే, తల్లిదండ్రులకు చేరువుగా ఉంటాం అని చెప్పి ఒక అనుబంధం ఆప్యాయతలు అన్నీ కూడా కలిగించుకున్నాం. హైదరాబాద్ నగరంలో ఉండి మనకు పోయి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు గచ్చిబౌలి హైటెక్ సిటీ పోతే అదే మనకి అమెరికా. ఎందుకంటే మనం అనేది కాదు, ఇది వివిధ దేశాల ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వచ్చే కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. దాన్ని మొత్తం ఈరోజు కింది స్థాయిలో పాడేసి రేషన్ కార్డులు ఇస్తా, దానికి సన్న బియ్యం ఇస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ ముందు రాగానే సన్న బియ్యం ఇక వస్తున్నాయి, ఆగ వస్తున్నాయి. ఎవరైనా నీ సన్న బియ్యం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేవు. దరఖాస్తులు ఎన్నిసార్లు సేకరణ చేస్తారనైనా మీరు? 6 గ్యారెంటీలకు అన్నారు. సరే, మీ 6 గ్యారెంటీలకు అయితే చెప్పి ఆ మైకులు అరుగుతున్నాయి, మాకు బాధ వస్తుంది. 6 గ్యారెంటీలు పక్కకు పెట్టు. ఒకసారి మా అభివృద్ధి కోసం కూడా చెప్తాం. ఇకపై కేసీఆర్ కంటి వెలుగు ఎందుకు బంద్ అయింది? కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ అయింది? లేకపోతే నిరుద్యోగుల పట్ల అయినా ఇచ్చిన నోటిఫికేషన్ అది. నీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఈ దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఈ చౌరస్తాల మీద ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ పేమెంట్ ఫీజు కట్టి చదువుకుంటే నోటిఫికేషన్ రాక బాధపడుతున్నారు. నేను వచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు. మళ్ళీ సంవత్సర కాలం గడిచిపోయిందిరా నాయన, నువ్వు 50,000 మార్కు కూడా దాటలేవు. ఆ 50,000 కూడా గతంలో మేమిచ్చిన కొన్ని జాబ్లకు నోటిఫికేషన్లకు ఎగ్జామ్ రాసి పాస్ అయిన విద్యార్థులకి నువ్వు ఇలా షీట్ ఏదైతే అప్లికేషన్ షీట్ ఇచ్చి ఇది 50,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ ముంగట ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను? ఈ మునగాడు ఈడ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తాడు, పక్క రాష్ట్రం ఢిల్లీకి పోయి చెప్తాడు నేను హామీ ఇస్తున్నాను. ఫస్ట్ నీ రాష్ట్రమే నువ్వు చక్కగా చూసుకో, తర్వాత పక్క రాష్ట్రాలకు పోయి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకో. నీకు పరిపాలన రాదు. ఎందుకు ఈ 10 ఏళ్ల కాలం కేసీఆర్ గారు రైతుల పక్షాన కూడా ఒకనాడు మాట్లాడితే ఎవరిని చూడకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు పోయింది. మళ్ళీ నీకు సంవత్సర కాలమే అవుతుంది. కేవలం నువ్వు అధికారంలోకి వచ్చి కూడా నువ్వు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలించాలని నీ దగ్గర సొమ్ము అయిపోయింది, సొత్తు అయిపోయింది అననికి సంవత్సర కాలం కూడా గడవలేదు. నీ దగ్గర రైతు భరోసా ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఎందుకు లేవు? ఆ పథకాన్ని రచించింది కూడా కేసీఆర్ గారే. అంతకుముందు 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇలాంటి పథకాన్ని రచించలేదు. కేసీఆర్ గారు ఏమీ ఎలక్షన్ల ముందు అలాగానే హామీ ఇవ్వలేదు రైతు బంధు అనేది. మేనిఫెస్టోలో లేని పథకాన్ని కూడా సృష్టించి, ఎందుకంటే రైతు ఎప్పుడు బాగుండాలి, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రైతు వేదికలు కట్టిన ఘనత ఎవరిదండి? కేసీఆర్ గారిది. వరి వండించి తెలంగాణ రాష్ట్రం పంజాబ్ని తలదన్నే ఒక మొదటి స్థానంలో ఉండే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రతి రంగంలో వైకుంఠ ధామాలు కానివ్వండి, ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, మా తండ్రి చనిపోతే మేము స్నానం చేయలేని పరిస్థితి ఉంది, అక్కడ బోర్లు లేవన్నాడు. మళ్ళీ అలా వైకుంఠ ధామాలు పోయి చూడు, నీ కొడంగల్ నియోజకవర్గంలో చూడు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చూడు, రోడ్లు ఎలా ఉన్నాయి, వైకుంఠ ధామాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎంత సస్యశ్యామలంగా 10 ఏళ్ళు ఉండే. కేవలం మా పైన అబండం వేసి ఏదో మార్పు కావాలి అని చెప్పి వచ్చిరు తప్ప, ఏదో స్లోగన్లు పెట్టి మరి మార్పు వచ్చిరు. ప్రజలు మీకు ఒకసారి అధికారం ఇచ్చారు. సరే, 10 ఏళ్ళు మాకు ఆ ప్రజలు మెచ్చి మాకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు మార్చి మీకు ఒక 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. కానీ ఈ సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత ఏ ముఖ్యమంత్రి సాధించలేరు. నేను ఇంకో మాట కూడా చెప్తే, ఇక్కడ రేవంత్ రెడ్డికి కానివ్వండి, కేసీఆర్ గారికి కానివ్వండి, తేడా ఇది ఎవరు ప్రశ్నించలేరు. కానీ ఈ తేడా గమనించండి. కేసీఆర్ గారికి ఆనాడు పార్టీ పెట్టినప్పుడు ఒక్కడే కదిలిండు, ఈ రాష్ట్రాన్ని సాధించాలి, నా తెలంగాణ బిడ్డలు బాగుండాలి. ఆయన ఏం కుటుంబం కోసం కొట్లాడలేదు. అప్పుడు ఇదే నాయకులు, ఇదే బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఆనాడు ఎందుకు కేసీఆర్ అని ప్రశ్నించలేరు? నీ కుటుంబం ఎందుకు రోడ్ల పైనకి వస్తున్నారు? ఇలా పదవులు వచ్చేటప్పటికేమో నీ కుటుంబ పాలన అంటారు. మళ్ళీ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు మీరంతా ఎక్కడ వండుకున్నారు? ఈరోజు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు కదా. అయితే కేసీఆర్ గారు రాష్ట్ర సాధన కోసం కొట్లాడారు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇది ప్రజలందరూ గమనించాలి. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కావాలా, లేకపోతే కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం పైరవీలు చేసుకున్న ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రజలు తెలుసుకోవాలి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి పక్కకు అధికారుల పక్కన ఇప్పుడు ఏఆర్ తోటి మరి ముఖ్యమంత్రి అన్న
తిరుపతి రెడ్డి స్టేజ్ మీద ఉన్నారు. అదే మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం తిరుపతి రెడ్డిని అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి ఏదో వివరణ ఇవ్వాలన్నట్టు నా అన్న కొడంగల్ ప్రజలను చూసుకుంటూ నేను నలుమూలలుగా తిరుగుతున్నా కాబట్టి అన్నప్పుడు నీ సొంత కాన్స్టిట్యున్సీలో సరే నీ అన్న ఏ పదవిలుండు, ఎంపీటీసా, జెడ్పీటీసా, సర్పంచా, ఏ హోదాలుండు, సరే కాంగ్రెస్లో సభ్యత్వం అని ఉందా నీ అన్నకి? ఏముందని చెప్పి ఐపీఎస్లు ఐఏఎస్లు నీ అన్నకి ఎందుకు సెల్యూట్ కొట్టాలి? అక్కడ ఉన్న స్కూల్ పిల్లలతో పర్యడు చేయించుకొని పోతుండు, ఏ అధికారం ఉంది అన్నకి? అంటే కేవలం పదవి లేదు కానీ రాజ్యభావాలని అనుభవిస్తుండు, అదే కదా తేడా. సరే నీ అన్నకు అంత చిత్తశుద్ధి ఉంటే దమ్ము ఉంటే రేపే నేను ఛాలెంజ్ కడుతున్నారా, నీదేదైతే దుర్గం చెరువు దగ్గర నీ ఇల్లు ఉందో అది కూల్చు, మళ్ళీ హైడ్రా పరిధిలో ఉందన్నారు కదా, పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళల్లో వచ్చినాయి కదా, రే నేనే రేపు ఇల్లు కాల్ చేస్తున్నా వచ్చి డిమాలిషేషన్ చేయండి అని. అంటే పేదల ఇల్లులన్నీ కూలినాయి, మళ్ళీ నీ అన్న ఇల్లు ఎందుకు కూలలే? నీ అన్నకు ప్రజల పద్ధతి అంత చిత్తశుద్ధి ఉంటే వచ్చి మొదటిగా వాళ్ళ అన్నకు ఇల్లును కూల్చమనండి. మళ్ళీ దాని తర్వాత సరైన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకి మేలు చేకూరుస్తావా? మీరు మేలు చేకూర్చడానికి రాలే. ఈ సంవత్సర కాలంలో కేవలం అభివృద్ధి చెందిందంటే రేవంత్ రెడ్డి కుటుంబం, రియల్ ఎస్టేటు, అన్న ఒక్కడే కాదు, తమ్ముడు కొండలరెడ్డి కూడా ఎస్కార్ట్లు వేసుకొని అసలు ఏం పదవి ఉందని చెప్పండి వాళ్ళకి ఎస్కార్ట్లు ఇచ్చి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కూతురికి కానివ్వండి సరే ఒక గన్మ్యాన్ని పంపిస్తారు, కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు సెల్యూట్ కొట్టడం ఏంది? ఈ తీరికను కూడా మేము ఖచ్చితంగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పుడు గ్రామాలలో గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మరి హైదరాబాదు పరిసరాల ప్రాంతాలలో ఎవరు ఎంపిక చేస్తున్నారు? ఇప్పుడు ఈ పెన్షన్ విషయంలోనే కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, లేకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పథకాల విషయంలో. హైదరాబాద్ని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవడు కూడా ప్రజాసేకరణ చేస్తలేరు. మిగతా దానికన్నా ఏమో చేసిరేమో కానీ హైడ్రా మీద కూల్చేటప్పుడు ఎక్కడన్నా ప్రజాసేకరణ చేసిండా? సరే రేషన్ కార్డులకు చేసిండా? సరే ఇక్కడ మహిళలకు 2000 ఇస్తా అన్నాడు, దానిపైన చేసిండా? లేక పింఛన్ పెంచుతా అన్నారు. చాలామంది హైదరాబాద్లో ఇప్పుడు ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ కూడా నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు, హైదరాబాద్ నివాసులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలను ఎవరు పట్టించుకోవాలి? రోడ్ల పట్టి ఇల్లులు కూలిపోయిన వాళ్ళకి కనీసం ప్రభుత్వం నుంచి సరే మా డబుల్ బెడ్రూమ్లో ఈరోజు మీరు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ఏదైతే పేరు మార్చి రంగులు మార్చి ఇస్తారో సరే అవన్నీ పూర్తి స్థాయికి ఇస్తారా? మళ్ళీ హైదరాబాద్కి రేపు రానున్న రోజుల్లో ఎలాంటి మేలు చేకూరుస్తుంది? ప్రగతి భవన్ పేరు మార్చి బాపురే పూలే అని చెప్పి పేరు మార్చినావు. నువ్వు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ఏంది? ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ప్రజలతో మాట్లాడతాడు హైదరాబాద్ నగరంలో, అక్కడ నేను వచ్చి మాట్లాడుతా అన్నాడు. అది సరే అది గాలికిడిచేసిరు, గాంధీ భవన్లో పెట్టిరు. అది స్వయంగా నిన్న V6 న్యూస్ ఛానల్లోనే చూసిన నేను. వచ్చి ఏమంటారు, మంత్రులను ఇక్కడ పెట్టి ఎవరైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మంత్రులంతా కూర్చోనంట మేము ప్రజాసేకరణ చేస్తామని అక్కడ కూర్చున్నారు. సరే అక్కడ నిన్న న్యూస్ వస్తుంది, అందులో మంత్రులు ఎవరు రావట్లం లేదు, మళ్ళీ దానిపై పిసిసి ఆగ్రహంగా ఉన్నాడు. అంటే మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి మీ పార్టీ వర్గాలు మీకైతే అంటగట్టుకొని కొన్ని మీడియాలు ఉన్నాయో అవే బట్టబయలు చేస్తున్నాయి కదా. ఇప్పుడు చాలామంది పేదలు ఉంటారు, మరి రేషన్ కార్డుకు ఆదాయ ధృవీకరణ పత్రం లింక్ చేయడం ఏంటిది? అంటే గతంలో ఏ ప్రభుత్వం ఇట్లా చేసిందా? చేయలేదండి, ఇలాంటిది ఎక్కడ కూడా చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. అర్హులైన వారికి పరిశీలించి రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు వీడు ఒక్కడో ఏదో ఇచ్చినట్టు కాదు, కేంద్రం నుంచి కూడా కొంచెం సహకారం వస్తుంది, దాంతో కలిపి వీళ్ళు ఆర్థికంగా ముందుకు పోవాలి తప్ప రేషన్ కార్డు ఇవ్వడానికి ఇగో వస్తుంది అదైతే నాకు వచ్చే పరిస్థితులు ఎటువంటి నమ్మకం లేదు. 5 ఏళ్ళు గడిచినా కూడా అది రాదు. ప్రజలందరినీ కూడా మోసం చేయాలి, ప్రతి ఇది డైవర్షన్ పాలిటిక్స్. కాంగ్రెస్ ఎంచుకున్న ఏకైక మార్గం డైవర్షన్ పాలిటిక్స్, అంతే. డైవర్షన్ చేయడం తప్ప పేద ప్రజలకు రేషన్ కార్డు రాదు, ఈ 6 గ్యారెంటీలు కూడా రావు. కనీసం మేము మొదలుపెట్టిన స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 6 గ్యారెంటీల కోసం ప్రతి ఒక్కరు తెలపడం జరిగింది. కంటి వెలుగానే ప్రోగ్రామ్ని జరిగి మళ్ళీ ఒక్కసారి మరి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో మేమున్న సమయంలో హరీష్ రావు గారు ఏదైతే వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీలు మనం అరే ప్రభుత్వ హాస్పిటల్కి పోతే అక్కడ డెలివరీ సులభంగా అవుతుంది, దాంతోపాటు వాళ్ళకి మంచిగా ఆడబిడ్డకు ఖచ్చితంగా కేసీఆర్ కిట్ ఇచ్చి పంపించినాం. మళ్ళీ కేసీఆర్ కిట్ కూడా అవన్నీ కూడా పునరుద్ధరించాలి. ఆడబిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి ఏదైతే చెక్కులు ఇచ్చినామో అవి కూడా ఇప్పుడు రాను రోజులు తగ్గుతున్నాయి, అది బంద్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అవి కూడా పునరుద్ధరించాలి. పేద ప్రజలందరికీ కూడా ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. మీ 6 గ్యారెంటీలు లేకపోయినా పర్వాలేదు, కనీసం మా పథకాలను ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వం. ఇది పరిస్థితి. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, లేదంటే గత ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ పథకాలని ఇంప్లిమెంట్ చేస్తే చాలు మీకు చేత కాకపోతే అని చెప్పేసి నవీన్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఏ హోదాతోటి ఈరోజు సీఎం తమ్ముడు స్టేజ్ మీద ఉంటాడు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. సో ఇది ఒకటి. ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటంటే ప్రజలను ప్రశ్నించకుండా, అంటే వాళ్ళకి ఇస్తున్న 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఏదో డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇక్కడ చేస్తున్నాడు. ఏదో ఒకటి ముందట వేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటుండు. అంటే రేషన్
కార్డు ఇవ్వడానికి గత ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిబంధనలు పెట్టలేదు. ఆదాయ సర్టిఫికేట్ పెట్టవలసిన అవసరం ఏముంది రేషన్ కార్డుకు అని చెప్పేసి వాళ్ళు అడగడం అనేది జరిగింది. అంటే అందరూ ఉద్యోగస్తులే ఉండరు కదా, పేదవాళ్ళకు ఎంపిక చేసి, అంటే ఇప్పుడు గ్రామాలలోనేమో గ్రామ సభలు పెట్టి ఎంపిక చేస్తారు. హైదరాబాద్లో పట్టించుకున్న పాపాన లేదు, ఒక మంత్రి పట్టించుకుంటలేడు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఈ హైదరాబాద్ను పట్టించుకోవడం లేదని చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.